నమస్తే. నా ఎక్కడి నుండి అన్న? ఎర్రగొండపాలెం నియోజకవర్గం. మీ పేరన్న? చెన్నకేశవరెడ్డి. ఏంటన్నా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలం అయితే పూర్తయింది కదా, ఈ సంవత్సర కాలం వ్యవధిలో ఈయన పాలన ఎలా అనిపిస్తుందన్న, మీరు ఏం చెప్తారు ఈయన పాలన గురించి? చూసుకుంటే సరే, మనకి ఇచ్చిన తల్లికి వందనం కావచ్చు, వాళ్ళు ఏ పథకమైన వచ్చు, ఇటువంటి తల్లికి వందనం ఇటువంటి ఆలోచనలన్నీ కూడా మనకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఐడియా అనేది ఆ తల్లికి వందనం కావచ్చు. ఈ మద్యం షాపుల గురించి చూసుకుంటే సరే, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మద్యం షాపులు లేవని నేను చెప్పట్లేదు, ఉన్నాయి. సో అప్పుడు మండలానికి ఎక్కడో మండలం కేంద్రంలో ఒక 3-2 అలా ఉండేవి. ఈరోజు చూసుకుంటే గల్లీ గల్లీ ఒక దగ్గరలో ఒక గుడి ఉందంటే ఆ గుడి దగ్గర కూడా అండి చిన్న చిన్న పల్లెటూరు. మా ఊరే ఎగ్జాంపుల్ తీసుకుంటే లాస్ట్ 5 years ఒక్క మద్యం షాప్ కూడా అమ్మినట్లేదండి. ఎవరన్నా సరే చిన్న చిన్న బంకులలో అమ్ముకోవాలనుకున్నా కానీ భయపడి అమ్ముకునే వాళ్ళు ఎవరైనా చెకింగ్ వస్తారని. ఈరోజు ఒక ఉల్లిపాయల బండి, ఒక టమాటకాయల బండి ఎలా అయితే వస్తుందో ఊర్లోకి, అలా మద్యం బండ్లు ఊర్లోకి వచ్చి చిన్న చిన్న చిల్లర కొట్లలో ప్రతి కొట్లలో వేసిపోతున్నాయండి. అలా మద్యం అనేది విచ్చలవిడిగా అయిపోయింది. ఆ మద్యం కాన్సెప్ట్ అనేది మరీ దారుణంగా ఉందండి ఇక్కడ. దీనివల్ల ఇబ్బంది, బెల్ట్ షాపుల వల్ల మరీ ఇబ్బంది అవుతుంది. రెండోది, గతంలో సరే అమ్మినటువంటి ఆ మద్యం కూడా మనకి ఆ ఆదాయం అంతా గవర్నమెంట్కి వెళ్ళేది. ఈ రోజుల్లో వీళ్ళు మన ప్రైవేటీకరణ చేసుకుని నాయకులు పాటలు పాడుకొని ఈ నాయకులే మద్యం చూసుకొని వాళ్ళే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ప్రతి బాటిల్ మీద తీసుకొని ఈ ఆదాయం మొత్తం నాయకులకి వెళ్తుందే కానీ గవర్నమెంట్కి లేదు. లాస్ట్ మన ప్రభుత్వంలో చూసుకుంటే సరే ఎంత ఆదాయం వచ్చినా కానీ ఆదాయం మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. ఈ రోజు ప్రైవేటీకరణ అయిపోయింది. ఇలా విద్యా వ్యవస్థ చూసుకుంటే కూడా ఈ తల్లికి వందనం అనేది మనం తెచ్చిన కాన్సెప్ట్, ముందు కాన్సెప్ట్ అటువంటి కాన్సెప్టే జరుగుతుందని కొత్తగా ఏం లేదు. ఈ తల్లికి వందనం అనేది నారా లోకేష్ గారి ఆలోచనలో పుట్టిందనేసి చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ పేరు పుట్టిందండి, ఆ తల్లికి వందనం అనే పేరు అనేది నారా లోకేష్ గారి మనసులోంచి పుట్టింది. కానీ ఆ కాన్సెప్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాతో పుట్టింది. ఆ కాన్సెప్ట్ పుట్టింది, ఆ పేరుని జస్ట్ మార్చుకొని వాళ్ళ ఐడియాగా మార్చారు. ఇంతకుముందు మనం చూసాము 15,000 జగన్మోహన్ రెడ్డి గారు 14,000 ఇచ్చారు, 13,000 మెయింటెనెన్స్ ఖర్చు అన్నారు. ఈ రోజు ఏం జరిగింది? వాళ్ళు కూడా మెయింటెనెన్స్ ఖర్చులు అని చెప్పారు కదా. సో అది కాక మళ్ళీ 1 సంవత్సరం లేట్ అయిపోయింది. సంవత్సరం పథకాలు అయితే రావు, ఇంకా మళ్ళీ రావు కదా, అయిపోయినాయి. ఈ నెక్స్ట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ సెకండ్ అన్నదాత సుఖీభవ అన్నాం, అది ఇంకా మొదలు ఫస్ట్ 1 సంవత్సరం కూడా అవ్వలేదు. గ్యాస్ సిలిండర్లు అన్నారు, అది కొంత ఫస్ట్లో వచ్చాయి, ఇప్పుడు రానున్న రోజులలో రావట్లేదు. అంటే గతంలో మనం ఒకటి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మాఫియాని నడిపాడు, తెర వెనకుండి నడిపాడు, బెల్ట్ షాపులు విచ్చలవిడైపోయాయని చెప్పారు. వీళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు ఏంటంటే బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను తమ్ముళ్ళు అని తెలుగు తమ్ముళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకని ఆయన దీన్ని పట్టించుకోవట్లేదు అంటారు? సో చూడాలి, మా ప్రభుత్వం అలా నడిచిపోతుంది, పట్టించుకునేదేంటి? ఇంతకుముందు మండల కేంద్రంలో ఎక్కడో ఒకటి ఉంటేనే మీరు లిక్కర్ మాఫియా అన్నారు. ఈరోజు వీధి వీధి పల్లెటూరులో ప్రతి వీధి, ఎగ్జాంపుల్ మా ఊరు చెన్నంపల్లి గ్రామం పుల్లల చెరువు మండలం అండి. 5 సంవత్సరాలు నేను ఎక్కడ మద్యం షాప్ చూడలేదండి. ఈరోజు నడి సెంటర్లో మద్యం షాప్ నడుపుతున్నారు. అది అట్లా ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంటన్నా మరి రెడ్ బుక్ సంగతి ఏంటంటారన్న? మరి ఇప్పటికే క్యాడర్ వచ్చి మాట్లాడాలన్నాక భయపడే విధంగా తయారు చేస్తున్నారండి. దానికి ఎవరేం చేయలేరు. ఇంకా మనం నెక్స్ట్ ఈ ఓటర్ల ద్వారా మళ్ళీ మనం ప్రూవ్ చేసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి, కానీ అంతకుమించి వేరే ఆలోచన లేదు.